వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వారిద్దరూ అపూర్వ సహోదరులు, రామ లక్ష్మణులా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసే వెళ్తారు. సో ఒకరిది ప్రజలతో మమేకమయ్యే విధానం అయితే ఒకరిది రాజకీయ వ్యూహం. ఈ విధంగా ఇద్దరు ముందుకెళ్తూ ఉంటారు. ఎన్నికల్లో ఎవరు వచ్చినా కూడా తమకు తామే సాటి అని నిరూపించుకుంటూ ముందుకు సాగే వ్యక్తిత్వం వారే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరైతే, ఒకరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఎస్, నేను చెబుతున్నది నిజం. రాష్ట్ర రాజకీయాల్లోనే వాళ్ళిద్దరూ ఒక సంచలనం. అయితే అన్న ముందుకెళ్తూ ఉంటే అన్నను అనుసరిస్తూ తమ్ముడు కూడా వెళ్తాడు. అయితే తమ్ముడికి పదవులు పార్టీతో సంబంధం లేదు. ప్రజలతో మమేకమైనటువంటి విధానంలో వ్యూహరచన మాత్రమే చేస్తూ ఉంటాడు. తన అన్నకు అన్నీ తానై ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అదే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నైజం. అయితే ఆయన ఇంతవరకు కూడా పార్టీలో ప్రత్యేక గుర్తింపు కానీ ప్రత్యేక పదవులు కానీ ఇవ్వకపోయినా కూడా, రాష్ట్ర నాయకత్వంలో ఇచ్చినా కూడా, అంటే నామినేటెడ్ పదవులు లాంటివి ఏది ఇవ్వకపోయినా కూడా, తను అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం దిశగా తన అన్నను గెలిపించడం, తన అన్న ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం మాత్రమే తెలుసు గిరిధర్ రెడ్డికి. అందుకే ఈరోజు ఆయన సంచలనంగా మారారు. మొత్తం కూడా జిల్లాలో ఇదే చర్చ సాగుతోంది. డిసెంబర్ 4వ తేదీ గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. గతంలోనే 2024 ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగినా కూడా రాజకీయ కారణాలు, వ్యూహాల నడుమ, అంటే రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉంటాయో ఈ సమీకరణాల మధ్య కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఆయన విజయం సాధించడం కూడా జరిగింది. భారీ విజయాన్ని అయితే ఆయన సాధించడం జరిగింది. ఇప్పుడు గిరిధర్ రెడ్డి 2029 ఎన్నికల్లో పోటీ చేయబోతారు అనేటువంటి ప్రచారం ఊపందుకుంది. అయితే ఆయన పదవులు ఆశించేటువంటి వ్యక్తి కాదని గతంలోనే చెప్పాను నేను. సో పదవులు ఆశించేటువంటి వ్యక్తి కాదు, ప్రజలతో మమేకమవడం, తన అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏది ఆదేశిస్తే అది అనుసరిస్తూ నెల్లూరు లక్ష్మణుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బారాషైదర్గా రొట్టెల పండుగ జరిగిన 5 రోజులు కూడా నిద్రాహారాలు మాని అక్కడే బారాషైద్ దర్గాలో ఉండి తన అన్న ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశానుసారంగా ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఇటీవల జరిగినటువంటి కార్తీక దీపోత్సవం తీసుకుంటే కూడా కార్తీక దీపోత్సవం మొత్తం కూడా అన్నీ తానై తన సోదరుడు ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వర్గంతో సమీకృతమై వారితో సమైక్యంగా ఉండి వారికి ఆదేశాలు ఇస్తూ ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగేటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకు వెళ్ళడంతో గడప గడపకు వెళ్ళేటువంటి కార్యక్రమం, అంటే రూరల్లో కూడా ప్రతి గడప కూడా తెలిసినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో ఇక మీదట గిరిధర్ రెడ్డి కూడా ఆ విధంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. రానున్న 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేటువంటి మాట అయితే ఇప్పుడు వినిపిస్తోంది. అందుకనే ఒకవేళ ఈ కార్యాచరణ చేపట్టారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి మాత్రం అనూహ్య స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఇద్దరు సోదరులు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రజలతో మమేకమైనటువంటి విధానంలో కెమెరాలను దూరంగా పెడతారు. వాళ్ళు ఒంటరిగా వెళ్ళి వాళ్ళతో ప్రతి కుటుంబంతో పరిచయమై ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడమే కాదు, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తారు. అక్కడి నుంచే పరిష్కారం చేయడం వల్ల మాత్రమే ఈసారి కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలవడం జరిగింది. మరి 2029లో కూడా ఇదే పునరావృతం అవుతుందా చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.